నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాంగ్రెస్ పార్టీకి రివెంజ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదన్న కోమటిరెడ్డి. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ ఆరోపణలు ఖండించిన మంత్రి. దేశం గర్వించదగ్గ చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉందన్న గవర్నర్. ప్రసాద్ ఐమాక్స్ లో ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన జిష్ణుదేవ్ వర్మ. ఆదిలాబాద్ లో పత్తి కొనుగోలులో జాప్యంపై రైతు సంఘాల ఆందోళన. హైవే దిగ్బంధనానికి పిలుపు, భారీగా మించిన పోలీసులు. త్రిపురలో ట్రాక్ దాటుతున్న వ్యాన్ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు. ప్రమాదంలో అక్కడికక్కడే 3 దుర్మరణం. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు. బొగ్గు మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ లో కేసుల్లో తనిఖీలు. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. మొదట క్షేత్రాధిపతి వరాహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమలేశుడికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి పండితులు వేదాశీర్వచనం చేశారు. రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆహ్వానించినప్పుడు ఏం చేస్తాము? ఒక ప్రైవేట్ పరిశ్రమ వచ్చినప్పుడు వారికి రాయితీ మీద భూ కేటాయింపులు చేస్తాం. మార్కెట్లో ఉదాహరణకి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్ నుంచి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో అక్కడ మార్కెట్ విలువ భూమిది ఎకరానికి 20 కోట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే కేవలం 2 కోట్లకో 1.5 కోట్లకో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటే అంతకో ఆ పద్ధతుల్లో మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నప్పటికీ చాలా రాయితీలు ఇచ్చి మనం జనరల్గా భూ కేటాయింపులు చేస్తాం. అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి? ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం, ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి, మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే, రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్నా, తర్వాత టీడీపీ ఉన్నా, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు, ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అయితే 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు. అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి, నాకు నాచారంలో ఒక 10 ఎకరాల భూమి ఉంది, గతంలో ప్రభుత్వమే కేటాయించింది, నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక 10 ఏళ్ళు నడిపినా, కానీ ఇప్పుడు పరిశ్రమ మూతబడిపోయింది, ఇప్పుడు ఆ 10 ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది, అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నాకు పర్మిషన్ ఇయ్యి అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు. నేను చాలా నిర్ద్వందంగా చెప్పిన, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము, నీకు అడ్డికి పావు షేర్ ఇచ్చిండ్రు, చాలా తక్కువ రేటుకు త్రోవే ప్రైస్కి నీకు ఇచ్చిండ్రు, ఇస్తే నువ్వు దానిలో పరిశ్రమ నడపాలా, ఉపాధి కల్పించాలా, కల్పించినావు కాబట్టి, కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్. కానీ ఇవాళ నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే మింగుతా అంటే అది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్గా కొనుక్కుంటే అక్కడ 50 కోట్లు ఉంటుంది ఎకరం నాచారంలో. మరి నువ్వేమో ఎప్పుడో 20 ఏళ్ళ కింద తీసుకొని ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా మొత్తం నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా, నాకు మద్దతు ఇవ్వంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన. సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు, చాలా చేసినారు. అట్లా కాదు సార్, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం, నథింగ్ డూయింగ్, వీ విల్ నాట్ డూ దిస్, వీ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడా కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావు ఇవ్వలేదు. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు 2 కాదు, హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి
హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు. హైదరాబాద్ కోకటిపల్లిలోని జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. Visionaries who laid the foundation for this university. On the same lines today, under the leadership of Sri Revanth Reddy garu, the Telangana government, of course we are dreaming big, but we'll definitely achieve the dreams what we are thinking of 2047, making the state to the tune of $3 trillion economy, for which we are laying the foundation today with all kinds of infrastructure like regional ring road and other clusters, linking the outer ring road to the regional ring road with 39 radial roads. Among all these radial roads, while connecting with the regional ring road with so many clusters where we can think of artificial intelligence, pharma hub, textile hub, other innovative like many other things which are all defense hub. With all these things, the way we are planning, I think we will definitely achieve the goal. For that, as we all aware, might be knowing about ITIs in the state. When we came to power, we have come to know that nearly about 65 ITIs are there. But unfortunately, they are all outdated. On the name of globalization, the way it is fast growing with the technology, the industries, where we are not able to train the students with the newly emerging technology. So the government has taken a decision of converting all these 65 ITI colleges into advanced technology centers. 65 advanced technology centers in the state. And after that, we also realized some of the constancies where we are not having the ITIs, advanced technology centers. The government has taken a decision of extending it to the tune of 104 advanced technology centers in the entire state. Apart from that, on the same lines what our elders were talking, apart from engineering college, we thought skills university also we require. Basing on that demand, పత్తి కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో జాతీయ రహదారిని అఖిలపక్ష రైతు సంఘం నేతలు దిగ్బంధించారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మనకేష్ రాక నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఆదిలాబాద్ లో అఖిల పక్షము రైతు సమస్యలపై ఆందోళనకు దిగింది. ప్రధానంగా బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ అట్లాగే బీఎస్పీ నేతలతో సంబంధించి ఆందోళనకు దిగబట్టింది. బోరస్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై దిగ్బంధనం చేసింది. ఇరుపక్కల వాహనాలు మోహరింపజేశాయి. ప్రధానంగా భారత పత్తి సంస్థ సిసిఐ 7 కుంటాలు కాకుండా 13 కుంటాలు కొను చేయాలని, అట్లాగే సేమ శాతాన్ని 13 నుంచి కాకుండా 20% పెంచాలని, కపాస్ కిసాన్ యాప్ ఎత్తివేయాలనే ప్రధాన డిమాండ్తో ఆందోళన చేపట్టింది. దానికి నాయకత్వం జోగు రామన్ ఉన్నారు. సరే, మీ ప్రధానంగా ఇవాళ అఖిలపక్షం ఆధ్వర్యం జాతీయ దిగ్బంధనం చేయడంలో కారణం ఏంటి? ప్రధానమైనటువంటి సమస్యలు కపాస్ కిసాన్ యాప్ ఈ సంవత్సరం కొత్తగా విధించిండ్రు, దాన్ని ఎత్తివేయాలని చెప్పి, దాంతోపాటు తేమతో సంబంధం లేకుండా పత్తిని, సోయాబీన్ 10 కుంటాలు కొన్నారు ఎకరానికి, పత్తిని 13 కుంటాలు కొన్నారు. ఈ సంవత్సరం 2 పంటలు 7 కుంటాలకే కుదించింది. కాబట్టి అట్లనే జీరో అయితే పత్తి పైన మన దేశానికి పత్తి రావాలంటే బయట దేశాల నుంచి 11% సుంకాన్ని తీసేసిండు. జీరో
తీసుకొచ్చింది కాబట్టి ఈ 11% సుంకాన్ని ఈ తేమతో సంబంధం లేకుండా అట్టనే వేలిముద్రలతో సంబంధం లేకుండా రంగు మారిన ధాన్యాన్ని పత్తిని సోయాబీన్ని కొనాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. సార్ ఇప్పటి వరకు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎప్పుడన్నా వినతి పత్రాలు సమర్పించాలి దీని మీద, అయినా పట్టించుకోలేదంటారా? మేము కేంద్రం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడికి, శాసనసభ్యుడికి, జిల్లా కలెక్టర్ గారికి, సిసిఐ బ్రాంచ్ మేనేజర్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇచ్చినా ఏదైతే దున్నపోతు మీద వాన పడ్డట్టుంది కాబట్టి ఇలా రైతులు సమస్యలు తీరేంత వరకు మేము పోరాటం అఖిలపక్షం చేస్తామని చెప్తాం. ఇది మా మాజీ మంత్రి జోగురామన్న యొక్క అభిప్రాయం. అంటే రైతు పైగా ఈ విషయమై ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వ పార్టీలకు వచ్చే ఎంపీ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలకు, రాష్ట్ర ప్రభుత్వ పార్టీలకు వచ్చే కలెక్టర్ అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చిన స్పందన లేదు. ఫలితంగానే ఇవాళ జాతీయ రహదారి దిగ్బంధం చేయాల్సి వచ్చిందనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే దాదాపు ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉండే 44వ నంబర్ జాతీయ రహదారి. గతంలో ఇక్కడ మరొక గంట సమయంలో ఈ ఆందోళనలు విరమించకపోవట్లయితే అరెస్టు చేయడానికి కూడా పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. మొత్తం మీద ఇప్పుడు పరిస్థితి ఇక్కడైతే ఒక రకంగా ఉద్రిక్తంగా కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, కోటు హైదరాబాద్ స్టూడియో. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటనలో ప్రోటోకాల్ను పక్కన పెట్టి ప్రజలతో మమేకమయ్యారు. శ్రీవారి దర్శనానంతరం పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామ్ బగీచా బస్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన నిల్చున్న భక్తులను పలకరించారు. తన కాన్వాయ్ ఆపి మరీ అక్కడున్న వారిని కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాక్లెట్లను పంచారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. విశ్రాంతి అనంతరం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారు. హైదరాబాద్ పర్యటన అనంతరం రాష్ట్రపతి రేపు ఉదయం 9:30 పుట్టపర్తి వెళ్లనున్నారు. తిరుమల క్షేత్రాధిపతి వరాహస్వామిని దర్శించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈశాన్య రాష్ట్రాలు సంస్కృతి, ప్రకృతి పరంగా దేశంలోనే వైవిధ్యమైనవని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ప్రసాద్ ఐమాక్స్లో గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. మణిపూర్, అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో మంచి ఫిల్మ్ మేకర్స్ ఉన్నారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణలోనే ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు చాలా మంది తెలంగాణలో నివసిస్తున్నారని, ఇక్కడ సంస్కృతిని తమలో భాగం చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రసాద్ ఐమాక్స్లో ప్రదర్శితమవుతున్న ఈశాన్య రాష్ట్రాల సినిమాలను అందరూ చూడాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. The northeastern has a very vibrant film industry, we call it, or film makers. Manipur has very renowned filmmakers, Assam has, Tripura also has won many national awards in different films, and we have brought them together. And Telangana, of course, the film industry is very, very large, we all know, and Telangana film industry is one of the most impressive film industries in this whole nation. So we are bringing them together, emerging film industries and a very glorious film industry together where they'll work.
and film being one of the most important means of communication. And I said, films don't, depend on language or anything. The visuals are so strong. I remember, many years back, one very famous playwright or theatre personality came to Tripura, Mr. Mohan Agase. He is very well known, the director of the FTII. And he had brought a Marathi play to Agartala, to Tripura, capital of Tripura. And I asked him, who will see your Marathi play? We don't understand Marathi. And in the evening when I went, the hall was packed. And that drama kept on playing for 3 evenings in Tripura. This is to illustrate how this medium is strong. We'll go a long way. ప్రభుత్వానికి రివెంజ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి రావడంతో బీఆర్ఎస్ చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఫార్ములా ఈ రేసులో ఉల్లంఘన తప్ప ఇంకేమీ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అంతా అవినీతి చేసిందని విమర్శించారు. మా ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయంగా కక్ష సాధన చర్యలు చేపట్టామని మీకు తెలుసు. 24 months అయింది. లాట్ ఆఫ్ కాంప్లైంట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం టు ఈ ఫార్ములా వీఆర్ గోయింగ్ త్రూ లీగల్లీ. దే ఛాలెంజ్ ఆన్లైన్ ఛాలెంజ్ చేసాం. మీరు ఎంక్వైరీ వేసుకోరంటే ఎంక్వైరీ వేసాం. ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ ఫార్ములా కాసి కాలేజ్ మీద ఎంక్వైరీ వేసుకొని ఏమన్నా వేసుకొని కేసులకు భయపడడం జయపడడం మేము కేసులు పెట్టాం. మేము అరెస్టులు చేయం. మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటది పోతుంటది. గవర్నర్ గారిని ఆ ఏసీ వాళ్ళు పర్మిషన్ అడగడం, ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమైందో వేచి చూడాలి. మేము అంతేకంత తప్ప మాకేం పాత్ర లేదు. ఇలా మేము బాగా కక్ష సాధించడం ఎప్పుడు చేయదు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా చెయ్యం. మాకు ఓన్లీ తెలంగాణ డెవలప్మెంట్ మీద లాస్ట్ 10 years అప్రాక్సిమేట్ 8 lakhs crores అప్పు చేసి కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఇవన్నీ సెటరైట్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఒక డిసిప్లిన్ తీసుకొస్తూ రేపు 8th 9th ఇన్వెస్ట్మెంట్ పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ నా డిపార్ట్మెంట్ సంబంధించింది 36,000 crores తోని ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే నిర్మించింది. ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కట్టి లాజిస్టిక్ ప్రాసెస్ 39 రేడియల్ రోడ్ వేసుకుంటూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ మ్యాప్లో నెంబర్ 1గా చేయాలనేది మా లక్ష్యం. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్లు మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. జీవనాధారంగా మత్స్య వృత్తిని ఎంచుకుని కష్టపడుతున్న గంగపుత్రులు, బెస్తలు, గుండ్లలు, ముదిరాజు సమాజాలకు వారు అభినందనలు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేద కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో చేపల పెంపకం, చేప పిల్లల పంపిణీ కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు కొనియాడారు. ఈ రంగంలో నూతన సాంకేతికత, మౌలిక వసతులు, మార్కెట్ అవకాశాలు కల్పిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ సందర్భంగా ఈ వృత్తిపై జీవిస్తున్నటువంటి గంగపుత్రులకు, బెస్తలకు, గూళ్లకు, ముదిరాజులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వృత్తి పరిరక్షించి పేదలకు ఆహారంగా అందించేటువంటి చేప పిల్లల పంపిణీ గాని, చేప పిల్లల ద్వారా వ్యవహారికంగా వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ చేప వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ మీ పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అనుమతి లేకుండా నిర్మించిన 14 దుకాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఉస్మాన్ నగర్ వెళ్లే రహదారిలో కొన్ని దుకాణాలు పిల్లర్స్ వేసి పెట్టారు. అయితే వాటి నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకోకపోవడంతో దుకాణాలను అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొల్లూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇదే రహదారిపై కొన్ని రోజుల కిందట టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే నిన్న మరో టిప్పర్ చెట్టుకు ఢీకొన్న ఘటనలో అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. త్రిపుర రాష్ట్రం ధలై జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు వ్యాను ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు.
ఎస్కే పారా రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతున్న వ్యాన్ను ఓ ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వ్యాను డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారని చెప్పారు. ప్రమాదం ధాటికి వ్యాను పూర్తిగా నుజ్జునుజ్జైందని పేర్కొన్నారు. ఘటనకు గల కారణంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. బొగ్గు మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు చేస్తోంది. జార్ఖండ్లోని రాంచీ, ధన్బాద్ సహా 18 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో కోల్కతా, దుర్గాపూర్, హౌడా సహా 22 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. సుమారు 100 మంది అధికారులు, పోలీసులతో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కోల్ మాఫియాకు చెందిన పలువురు నిందితుల ఇళ్లలో భారీగా డబ్బును, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అక్రమంగా బొగ్గు వెలికి తీసి విక్రయిస్తున్న కోల్ మాఫియా వల్ల జార్ఖండ్ ప్రభుత్వానికి వందలాది కోట్ల నష్టం వాటిల్లినట్లు వివరించారు. చాలీచాలని గదులు, అరకొర వసతులు, ఆపై నాణ్యత లేని ఆహారం వెరసి తెలంగాణ వర్సిటీ వసతి గృహాల్లోని విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మెనూ ప్రకారమే వడ్డిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నా రుచి శుచి భోజనం అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కాలం చెల్లిన మసాలాలు, ఇతర సరుకులను వంటలో వాడటం వల్ల తరచుగా అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ వర్సిటీలో వసతి గృహాల పరిస్థితి నానాటికి అధ్వానంగా తయారవుతోంది. వివిధ జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయానికి వచ్చే విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. సరైన వసతి లేక నాసిరకం భోజనంతో నిత్యం సతమతమవుతున్నారు. తమ ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీస చర్యలు లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. టీయూలోని 3 హాస్టళ్లలో 700 మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డిస్తూ ఉంటారు. మెనూ ప్రకారం నెలకు 4 సార్లు మాంసాహారం అందించాలి. అందుకు కావాల్సిన నిధులు కేటాయిస్తున్నా గుత్తేదారు మాత్రం గడువు తీరిన మసాలాలు, ఇతర సరుకులు సరఫరా చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. నాసిరకం ఆహార పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం ఎక్స్పైర్ అయిపోయిన డేట్స్ వంటి ఎన్నో మసాలా దినుసులు కానీ అలాగే కొన్ని సామాన్లు కానీ రావడం జరిగింది. అది ఎక్స్పైర్ అయిపోయిందంటే అది విషంతో సమానం. ఆ విషం తిని ఎంతో మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. మన స్టేట్ అధికారి కానీ, మన యూనివర్సిటీ అధికారి కానీ పట్టించుకోలేదు. అడిగే నాదుడు ఎవరు, వీరి గురించి ఎవరు పట్టించుకుంటారు అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ అధికారులందరూ. చీమ కుట్టినట్టు కూడా లేదు, అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు వాళ్ళు అధికారులు ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. సుమారుగా ఒక 30-40 మంది హాస్పిటల్ పాలవడం జరిగింది. తెలంగాణ పేరు పెట్టుకున్న తెలంగాణ యూనివర్సిటీలో ఎన్నో అక్రమాలు నడుస్తున్నాయి. 6 నవంబర్ డేట్ రోజు మెస్ కమిటీ పెట్టుకుందామని మేము మూలబడికి వెళ్తే మెస్ కమిటీలో మెస్లో తెలిసింది ఏంటంటే అది మొత్తం ఎక్స్పైర్ డేట్స్ మొత్తం లోపల వస్తున్నాయి. 2 రోజులు తిండి తెప్పులు లేకుండా అందరం కూర్చున్నాము. 4 రోజులు అవుతుంది కానీ దాని వెనుక ఎవరున్నారు అనేది చెప్తలేరు. కంపల్సరీగా దీన్ని బయట పెట్టాలి. ఎక్స్పైరీ ప్రోడక్ట్స్, నాణ్యత లేని ప్రోడక్ట్స్ కూడా ఇవ్వడం వల్ల మేము అనారోగ్యానికి గురవుతున్నాము. మెస్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ప్రోడక్ట్స్ అనేది నాణ్యత లేని ప్రోడక్ట్స్, నాసిరకమైన సరుకులు వాడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీనిపైన ప్రశ్నిస్తే వాళ్ళు ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. దానిపైన పై అధికారులు స్పందించి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. పాత బాలుర వసతి గృహంలో నాణ్యత లేని సరుకులతో భోజనం వండుతున్నారని ఆరోపిస్తూ ఇటీవల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్న హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాల్సిన వర్సిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసులకు కక్కుర్తుపడి కల్తీ పదార్థాలతో తయారు చేసిన ఆహారం అందిస్తున్న నిర్వాహకులు వారికి సహకరిస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నాసిరకం సరుకులు ఇక్కడికి మనకు అందిస్తున్నారు. చాలా మంది అధికారుల హ్యాండ్లు కూడా ఉన్నాయి. ఏ ఒక్క అధికారి కూడా మాకు కరెక్ట్ ఒక సమాధానం ఇవ్వలేదు. దీని వెనకాల సార్ ఎవరెవరు ఉన్నారు, ఏ స్టూడెంట్స్ ఉన్నారు, ఏ స్టూడెంట్స్ వింగ్స్ ఉన్నాయి, వీళ్ళందరినీ బయటకు తీసి వీళ్ళందరినీ కఠిన చర్యలు తీసుకోవాలని, అందరినీ నిధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ కల్తీ చేయడంలో విద్యార్థుల పాత్ర మరియు అధికారుల పాత్ర కూడా ఉందని చెప్పి ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఎంతో మంది పేద విద్యార్థుల మీద బిల్లు పడుతుండగా వీళ్ళు డబ్బులు పక్క నుండి వాళ్ళ నుంచి సైడ్ చేసిన డబ్బులన్నీ విద్యార్థులు తీసుకుని విద్యార్థులకు అన్యాయం జరగడం అనేది కరెక్ట్ కాదు. సస్పెండ్ చేసి యూనివర్సిటీ నుంచి తొలగించాలని చెప్పేసి మీ విద్యార్థుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఫుడ్ అనేది అస్సలు బాగాలేదు. ఎందుకు బాగాలేదు అని చూస్తే అన్న వాళ్ళకి చెప్తే అన్నకి ఇట్లా మోషన్స్ అవుతున్నాయి, కడుపు నొప్పి లేస్తుంది, హాస్పిటల్కి ఇట్లా 2 times వెళ్ళినా అన్న అని చెప్తే దాంట్లో ఎక్స్పైర్డ్ అయిపోయిన మసాలాలు కానీ మిగతా పప్పులు కానీ అన్నీ దొరికినాయి వాళ్ళకి.
చాలామంది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అస్సం ఉంది అనేసి అంటున్నారు. మేము 2500 2600 పే చేసి కూడా మేము ఇట్లా పాయిజన్ ఫుడ్ తింటున్నాం. ఆ వెండర్లు ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులతో పాటు విద్యార్థులతో కుమ్మక్కయ్యి హై క్వాలిటీ లేని ప్రోడక్ట్లే కాకుండా ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్లన్నీ తెచ్చి మా యూనివర్సిటీలో గత 2 నెలల నుంచి అవే వండుతున్నారు. ఆ యాక్షన్ వెంటనే తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తేనే సరే లేదంటే మా విద్యార్థులంతా ఏకమై అడ్మిన్ ముట్టడి చేస్తాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. పోలీసుల నిఘా పెద్దగా లేని చోట్ల పూర్తిగా మాస్ ప్రాంతాలు, చుట్టుపక్కల వారి దృష్టి సారించిన ఏరియాలను తలదాచుకునేందుకు మావోయిస్టులు ఎంచుకున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో జనావాసాల్లోకి వచ్చిన మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. కానూరు, కొత్త ఆటో నగర్, గన్నవరంలోని ఇళ్లలో 32 మందిని పోలీసులు, ఆక్టోపస్ బృందాలు అరెస్టు చేశాయి. అన్ని చోట్ల వీరికి కొందరు స్థానికులు సాయం చేసినట్లు సమాచారం. నిఘా లేని ప్రాంతాలు, వలసొచ్చిన వారు ఎక్కువగా నివసించే ఏరియాలు, మాస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను మావోయిస్టులు షెల్టర్ జోన్లుగా ఎంచుకున్నారు. విజయవాడ నగర శివారు రామవరప్పాడు రైల్వే స్టేషన్ పక్కనే రైవస్ కాలువ ఒడ్డున అద్దెకు తీసుకున్న రేకుల ఇంట్లో భీమా అలియాస్ రంగు, అతని భార్య మంగి ఉన్నారు. గుర్కాపూర్లో పోలీసులపై చేసిన దాడిలో రంగు ఓ కాలు కోల్పోయాడు. కృత్రిమ కాలుతో నడుస్తూ ఉంటాడు. ఆగస్టు చివరి వారంలో ఈ రేకుల ఇంట్లోకి వీరు అద్దెకు దిగారు. జాతీయ రహదారి రోడ్డు పనుల కోసం వచ్చామని, 5-6 నెలలు ఉండి వెళ్తామని ఇంటి యజమానికి చెప్పారు. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. తొలుత పోలీసులు ఇంటి తలుపు తట్టారు. రంగు తలుపు తీశాడు. మీరెవరని ప్రశ్నించగా తాము గ్రామ సచివాలయ ఉద్యోగులమని వారు సమాధానమిచ్చారు. రంగుకు అనుమానం రాగానే తలుపులు మూసివేశాడు. బలగాలు బలవంతాన తలుపులు నెట్టి లోపలకు వెళ్లాయి. వారిపై కత్తితో రంగు దాడికి దిగగా పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అతని భార్య మంగి కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలు వేసింది. ఆమెను వాహనం ఎక్కించడానికి తీవ్రంగా ప్రయాసపడాల్సి వచ్చింది. కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ నెంబర్ గల ద్విచక్ర వాహనంపై వారు తిరుగుతుండేవారని ఇరుగు పొరుగు చెప్పారు. స్థానికంగా ఎవరైనా వీరికి సాయం చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కానూరు కొత్త ఆటో నగర్లోని వాణిజ్య భవనంలో 3వ అంతస్తులో అద్దెకు రజని అనే మహిళ మాట్లాడినట్లు తెలిసింది. భవనం యజమాని విదేశాల్లో ఉంటున్నారు. సూపర్వైజర్ ఒకరు భవనాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ భవనానికి టూలెట్ బోర్డు ఉండటంతో చూసి సూపర్వైజర్ ను సంప్రదించి దాదాపు 3000 చదరపు అడుగుల విస్తీర్ణం గల గోదామును నెలకు 40,000 అద్దెకు మాట్లాడుకున్నారు. రోడ్డు పనులు చేసేవారు 6 ఉంటారని మాత్రమే చెప్పారు. అడ్వాన్స్ గా 10,000 చెల్లించి మిగిలింది ఈ నెలాఖరు ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఏకంగా 27 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. రోజు వీరి కోసం కారులో 2 పూటల భోజనాలు వచ్చాయి. ఎవరు వీరికి ఆహారం పంపించారన్న అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టుల్లో ఒకరు చికిత్స కోసం గన్నవరంలో పిన్నమనేని ఆసుపత్రి సమీపంలో అద్దెకు తీసుకుని ఉన్నారు. ఆపరేషన్ జరిగిన రోజు కానూరులో పట్టుబడిన వారిచ్చిన సమాచారం మేరకు గన్నవరంలో ఒకరిని అరెస్టు చేశారు. విజయవాడ శివారు ప్రసాదంపాడులోని విజయ ఆగ్రో మిల్ రోడ్డులో రైలు పట్టాల పక్కన ఓ ఇంట్లోని మొదటి అంతస్తును మావోలు 3 నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు. తమది గుంటూరు అని, ఏలూరుకు బదిలీపై వెళ్తున్నామని ముగ్గురు వచ్చి అద్దెకు మాట్లాడుకున్నారు. తమ చెల్లెలిని భర్త వదిలేశాడని, కొన్నాళ్లు ఇక్కడే ఉంటుందని, తమతో పాటు తీసుకెళ్లేందుకు భార్య తరపు బంధువులు అంగీకరించడం లేదని యజమానిని నమ్మించారు. ఆ ఇంట్లో మనీలా ఉంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో పారిపోయేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. 4 పోలీసులను వెనక్కి నెట్టేసింది. గట్టిగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. గుణదల రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటి నుంచి లక్మా అలియాస్ జగ్గు అలియాస్ మదన్ ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతను ఏమరుపాటుగా ఉన్నందున సునాయాసంగా పట్టుకోగలిగారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. శ్రీనివాసన్ గెస్ట్ హౌస్లో ఆయన్ను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిశారు. అనంతరం సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ రత్నాకర్తో కలిసి సత్యసాయిబాబా సమాధిని దర్శించుకున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న వేడుకలను తిలకించారు.
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తోకతో జన్మించిన 1.5 ఏళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు. లక్నోకు చెందిన ఈ బాలుడికి నడుము భాగంలో పుట్టుకతోనే చిన్న తోకలాంటిది ఉంది. వయసుతో పాటు అది పెరుగుతూ వచ్చింది. తల్లిదండ్రులు పలు ఆసుపత్రులు తిరిగాక చిన్నారికి శస్త్రచికిత్స చేసేందుకు బలరాంపూర్ వైద్యులు అంగీకరించారు. ఈ తోక వెన్నెముక వెర్టిబ్రా మధ్యలో ఉన్న స్పైనల్ కార్డ్ను కప్పే మెంబ్రేన్లకు గట్టిగా అతుక్కున్నట్లు శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ అఖిలేష్ కుమార్ తెలిపారు. శస్త్రచికిత్స చాలా జాగ్రత్తగా చేసి తోకను తొలగించామన్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. బ్రెజిల్లోని బెలెంలో COP30 సదస్సులో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. గురువారం COP సదస్సుకు సంబంధించిన సమావేశాలతో పాటు సంప్రదింపులు, వివిధ దేశాలు నెలకొల్పిన పివిలియన్లు, మీడియా సెంటర్ వంటి కీలక ప్రదేశాలున్న బ్లూ జోన్లో మంటలు చెలరేగాయి. సదస్సుకు హాజరైన వేలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాద సమయంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా అక్కడే ఉన్నారు. UN భద్రతా రక్షణ అధికారులు వెంటనే స్పందించి గుటెరస్తో పాటు మిగిలిన వారిని కూడా బయటకు తరలించారు. మైక్రోవేవ్ లేదా విద్యుత్ పరికరం కాలిపోవడమే అగ్ని ప్రమాదానికి కారణం అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ సదస్సుకు భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ప్రమాద సమయంలో భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన కూడా బ్లూ జోన్ లోపలే ఉన్నారు. ఘటన నేపథ్యంలో వారంతా సురక్షితంగా ఉన్నారని, మంటలు వ్యాపించిన వెంటనే బయటకు వచ్చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.